ఎవరి సోదరిమణులు? వాసిష్ఠిపుత్ర శాంతముని యొక్క సోదరిమణులు ఎవరు? హర్మ్యశ్రీ, శాంతిశ్రీ. ఫస్ట్ ఆవిడ శాంతిశ్రీ. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవచ్చు, శాంతిస్త్రీ భర్త తెలుస్తున్నాడు, రెండవ సోదరి అయినటువంటి హర్మ్యశ్రీ భర్త తెలియట్లేదు. ఈ హర్మ్యశ్రీ భర్త ఎవరో మనకు శాసనాలు ఎవరన్నా రాస్తే తెలుస్తుంది బుక్కుల్లో, లేకపోతే శాసనాల్లో వేస్తే తెలుస్తుంది, ఇక్కడ వేయలేదు. కానీ శాంతిస్త్రీని ఎవరికి ఇచ్చాడో తెలుస్తుంది. పూగీయ వంశం అని ఉంటుంది. ఆ పూగీయ వంశానికి చెందిన మహాస్కందశ్రీ అనే అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరిని? తన సోదరి మణ్ణ అయినటువంటి శాంతిస్త్రీ. కుమార్తె పేరు అడవి శాంతిస్త్రీ. తన సోదరీమణి పేరు అంటే తన చెల్లి పేరు ఏంటంటే శాంతిస్త్రీ. ఈమెనెవరికి? పూగీయ వంశానికి చెందిన, పూగీయ రాష్ట్రం అన్నమాట, ఇక్ష్వాకులో ఒక రాష్ట్రం అది. పూగీయ వంశానికి చెందిన ఎవరికి? మహాస్కందశ్రీ. గుర్తుపెట్టుకోండి, స్కందశ్రీ అనేది కుమార్తెకి ఇచ్చిన అతని పేరు స్కంద విశాఖనాగ. ఇక్కడ మహాస్కందశ్రీ. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఓకే? జాగ్రత్తగా నేర్చుకోండి. 4 సార్లు రాస్తే ఏదైనా వచ్చేస్తుంది. సో కాబట్టి హర్మ్యశ్రీ భర్త ఎవరనేది తెలియట్లేదు. కానీ ఇక్కడ మళ్ళీ హర్మ్యశ్రీకి పిల్లలు ఎవరో తెలియట్లేదు. మరి శాంతిశ్రీకి పిల్లలు ఎవరో తెలియట్లేదు. హర్మ్యశ్రీ పిల్లలు మాత్రం తెలుస్తున్నారు. భర్త ఎవరో మనకు శాసనాల ద్వారా తెలుస్తలేదు. హర్మ్యశ్రీ పిల్లలు మాత్రం బపిశ్రీ, షష్ఠిశ్రీ అని తెలుస్తున్నారు. ఎవరు? బపిశ్రీ, షష్ఠిశ్రీ. వీళ్ళు ఎవరట? హర్మ్యశ్రీకి పిల్లలు అని తెలుస్తుంది. ఎందుకంటే ఈయన కుమారుడైనటువంటి వీరపురుషదత్తుడు మేనత్త అయినటువంటి హర్మ్యశ్రీ కుమార్తెలైనటువంటి బపిశ్రీ, షష్ఠిశ్రీలను ఇద్దరు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే శాంతిస్త్రీకి ఉన్నటువంటి ఒక కుమార్తె, ఆమె పేరు తెలియట్లేదు మనకు. ఒక కుమార్తె అని మాత్రం తెలుస్తుంది. అంటే మొత్తం 3 మేనత్త పిల్లల్ని, 2 మేనత్తల 3 పిల్లల్ని, తర్వాత ఒక ఉజ్జయిని రాకుమార్తె అయినటువంటి రుద్రభట్టారికను, బట్టి మహాదేవిని, మొత్తం 5గురిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? వాసిష్ఠిపుత్ర శాంతమునుడి యొక్క కుమారుడైన వీరపురుషదత్తుడు అని తర్వాత మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇతని యొక్క వాసిష్ఠిపుత్ర శాంతమునుడి యొక్క పూర్తి వంశావళి మనకు అర్థమవుతుందన్నమాట. సరే, మొత్తానికి వంశావళి అర్థమైంది, ఫైన్, బాగుంది. మీరు ఇది కూడా నేర్చుకోవాలి. ఎలాగో వీళ్ళ ఈ కుటుంబం గురించి ఎందుకు మనకి ఇదంతా వస్తుందని అంటే, ఒక్కొక్కసారి కుటుంబం గురించి అడుగుతారు. ఒకసారి ఎగ్జామ్స్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదో ఎగ్జామ్స్లో వంశావళికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో కనపడ్డాయి. దాన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇగ్నోర్ చేస్తే ఒకవేళ అదే వచ్చేస్తే ఎగ్జామ్స్లో తప్పు అవుతుంది. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతని గురించి చెప్పే శాసనాలు, ఇతని గురించి వివరించే శాసనాలు కనుక చూస్తే ఏంటా శాసనాలు? మనం అద్భుతంగా చూడొచ్చు. ఇతని గురించి చెప్పే అన్ని గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అది ఒకటి రెంటాల శాసనం. ఏంటది? రెంటాల శాసనం. రెండవ శాసనం ఏంటంటే దాచేపల్లి శాసనం. ఏంటది? దాచేపల్లి శాసనం. ఇక 3వ శాసనం ఏంటంటే కేశరపల్లి శాసనం. అయితే మీరు కేశరపల్లి అనేది మీరు ఒక పని చేయండి. కేశరపల్లి అని మీరు గూగుల్లో కొట్టండి, తూర్పుగోదావరి అని వస్తుంది. వీళ్ళు తూర్పుగోదావరి దాకా ఏడబోయింది. వీళ్ళు తూర్పుగోదావరి దాకా లేదు. గుంటూరులో కేశరపల్లి అని ఒక గ్రామం ఉంది, అక్కడ దొరికింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుంటూరుకు సంబంధించినటువంటివి. కేశరపల్లి అని మీరు కొట్టగానే మీకు ఏమొస్తుంది? ఈస్ట్ గోదావరి అని వస్తుంది. వీళ్ళు ఈస్ట్ గోదావరి దాకా ఎక్కడ రూల్ చేయలేదు. కాబట్టి రెంటాల, దాచేపల్లి, కేశరపల్లి అనేటువంటి శాసనాలు వీళ్ళకి చెప్తున్నాయి, వీళ్ళ గురించి చెప్తున్నాయి. వీళ్ళు తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ప్రాంతంలో ఇక్ష్వాకులకు కూడా సామంతులు ఉన్నారు. ఇక్ష్వాకుల సామంతులే విష్ణుకుండిన్లు. అదే మన తర్వాత చాప్టర్. శాతవాహనులకు సామంతులు ఇక్ష్వాకులు అయితే, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతపు తెలంగాణలోని మహబూబ్ నగర్లో 4 జిల్లాలు, నల్గొండలోని మనకి మొత్తం అంటే ఇప్పుడున్న పాత నల్గొండ ప్రాంతం, తర్వాత పాత ఖమ్మం ప్రాంతం, పాత మహబూబ్ నగర్ ప్రాంతం, కొత్త జిల్లాలు కాదు, మొత్తం అంతా కలిపి, ఇక పాత జిల్లాల్లో అన్ని ప్రాంతాలు కలిపి ఎవరు? విష్ణుకుండిన్లు. వీళ్లకు సామంతులుగా పనిచేశారు.
ఎవరికి సామంతులుగా? ఇక్ష్వాకులకు సామంతులుగా పనిచేశారు. అందుకోసమనే వీరి పరిపాలన తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, కింద కర్నూలు, ఆ తర్వాత కడప ప్రాంతం, తర్వాత గుంటూరు, ప్రకాశం ప్రాంతాలకి వీరిది విస్తరించింది. ఆ పైన కృష్ణా భాగానికి అంటే కృష్ణా జిల్లా వరకు మాత్రం పశ్చిమ గోదావరి ఎండింగ్ వరకు వాళ్ళు రూల్ చేశారు. గోదావరి జిల్లాలు దాటి మాత్రం వీళ్ళు వెళ్ళలేదు అనేది మనకు సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది వీళ్ళ గురించి. ఇది మొత్తం కంప్లీట్గా వాసిష్ఠిపుత్ర శాంతమౌళి వేసినటువంటి రెంటాల, దాచేపల్లి, కేశరపల్లి శాసనాలు మొత్తం కూడా గుంటూరులో దొరికాయి. ఈ దొరికినటువంటి అన్ని శాసనాలు కూడా ప్రాకృత శాసనాలు. ఎందుకంటే వీరి యొక్క రాజ భాష ఏంటిది? ప్రాకృతం. వారి శాతవాహనుల యొక్క ప్రతిసారి మనం శాతవాహనులను ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ కిందనే వీళ్ళు మొత్తం సామంతులుగా చేశారు కాబట్టి ప్రాకృత భాషనే అనుసరించారు. ప్రాకృత భాషనే వీరి కాలంలో కూడా ఉంది. సో ఇది మనకు అర్థమవుతుంది. వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు తర్వాత మనకు వచ్చింది ఎవరు అనంటే అతని కుమారుడు వీరపురుషదత్తుడు. ఎవరైనా? మాటరీపుత్ర వీరపురుషదత్తుడు. మాటరీపుత్ర వీరపురుషదత్తుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించినాడు అని చూస్తే మనకు 245 నుండి 65 వరకు దాదాపు ఈయన కూడా 20 సంవత్సరాలు పరిపాలించాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇతని ఎవరి కుమారుడు అని చెప్పుకున్నాం మనం? శ్రీ శాంతమూలుడు లేదా వాసిష్ఠిపుత్ర శాంతమూలుడి కుమారుడు. వాసిష్ఠిపుత్ర శాంతమూలుడి కుమారుడు. అయితే ఇక్కడ మనం అనేకమైనటువంటి మార్పుల్ని చూడొచ్చు. ఫస్ట్ టైం మీరు ఇప్పటికీ తెలంగాణ, రాయలసీమలో ఎక్కువగా చూడరు, కానీ తెలంగాణలో అయితే మొత్తమే చూడరు. కానీ ఆంధ్ర ప్రాంతంలో మీరు చూస్తారు, మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకుంటారు. మేనత్త కుమార్తెలను అంటే మేనత్త బిడ్డల్ని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఇది కోస్తాంధ్ర ప్రాంతంలో ఉంది. కానీ మిగతా తెలంగాణ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కనబడదు. రాయలసీమలో కూడా కొంత ప్రాంతంలో కనబడుతుంది కానీ ఎక్కువగా కనబడదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, రాయలసీమలో కూడా వీళ్ళు గుంటూరు, ప్రకాశం, మీరు ప్రకాశం ఆ పక్కన ఉన్నటువంటి కర్నూలు ప్రాంతానికి వెళితే అక్కడ కూడా కొంత కనబడుతుంది. కానీ కర్నూలు, కడపలో కొంత కనబడుతుంది. కానీ అనంతపురం, కర్నూలు ఈ ప్రాంతాలు తీసుకుంటే మీకు అసలు మేన సంబంధాలు అనేటువంటిది మీరు చూడలేరు, ఎక్కువగా కనపడదు. చిత్తూరు అనే ప్రాంతంలో ఫుల్లీ యాబ్సెంట్ ఉంటుంది అనమాట. సో మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయాన్ని తెరకు తీసింది ఎవరు అంటే మాటరీపుత్ర వీరపురుషదత్తుడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంది. ఏంటి? మేనరిక వివాహాలను ప్రోత్సహించాడు. ఆ మేనరిక వివాహాలు కూడా మేన మామ కుమార్తె పిల్లల్ని చేసుకుంటారు, కానీ మేన అత్త కుమార్తెలను పెళ్లి చేసుకోవడం ఈ మహానుభావుడే ఇంట్రడ్యూస్ చేశాడు. సో మేనరిక వివాహాలను ప్రోత్సహించాడు. సో కాబట్టి ఈయన ఎవరెవరిని పెళ్లి చేసుకున్నాడు? మేనరిక వివాహాలు అంటే శాంతిశ్రీ కుమార్తె తెలియట్లేదు, హర్మ్యశ్రీ కుమార్తెలు. హర్మ్యశ్రీ అంటే మేనత్త హర్మ్యశ్రీ కుమార్తెలు ఎవరు? వాళ్ళు బపిశ్రీ, షష్ఠిశ్రీలను ఇద్దరిని చేసుకున్నాడు. బపిశ్రీ, షష్ఠిశ్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మేనత్త కుమార్తె అయినటువంటి శాంతిశ్రీ కుమార్తె. అయితే శాంతిశ్రీ కుమార్తె ఎవరో మనకి ఇక్కడ తెలియట్లేదు మళ్ళీ. ఓకే, ఇంతకుముందు హర్మ్యశ్రీ భర్త ఎవరో తెలియలేదు, ఇక్కడ శాంతిశ్రీ కుమార్తె ఎవరో తెలియట్లేదు. ఎందుకు తెలియదు మనకు అనంటే వాళ్ళు శాతవాహనులు ఏదన్నా గ్రంథాల్లో రాస్తేనో, లేకపోతే శాసనాల్లో చెక్తేనో, లేదా ఏదైనా దేవాలయాల్లో ఏదన్నా వేస్తేనో తెలుస్తుంది. వాళ్ళు రాయకపోతే మనకెటు తెలుస్తుంది? మనం ఊహించలేం కదా అన్నీ. సో కాబట్టి ఈ విధంగా. అంతేకాకుండా ఉజ్జయిని రాకుమార్తె ఎవరావిడ? రుద్రభట్టారిక. ఎవరు? రుద్రభట్టారికాదేవి. రుద్రభట్టారిక కాకుండా మళ్ళీ బట్టి మహాదేవి. అంటే మొత్తం వీళ్ళిద్దరూ, ఇక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఇద్దరు, మొత్తం 5గురిని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ విధంగా వివాహం చేసుకున్నాడు. ఇది ఇతని ఫ్యామిలీకి సంబంధించింది. సో మొత్తానికి తల్లి వాసిష్ఠిపుత్ర అని తల్లి పేరును ఇంటి పేరుగా పెట్టుకున్న చివరి రాజు ఎవరు అంటే వీరపురుషదత్తుడు. ఇది కూడా ఇట్ట అడిగినా కూడా మీరు చెప్పాలి. తల్లి పేరుని ఇంటి పేరుగా పెట్టుకున్న చివరి రాజు
మొదటి రాజు గౌతమిపుత్ర శాతకర్ణి అయితే చివరి రాజు వీరపురుషదత్తుడే. ఎందుకంటే ఇతని తర్వాత తల్లి పేరు ఇంటి పేరుగా కనబడదు కాబట్టి ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టాలి. సో ఈ విధంగా ఈయన వివాహాలు చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ ఇతని గురించి పెద్దగా పరిపాలన మనకి ఏం తెలియట్లేదు. కానీ నాగార్జున కొండలో ఒక శిల్పం ఉంది. ఆ నాగార్జున కొండలో శిల్పం ఏం చూపిస్తుందంటే, అక్కడికి వెళ్తే శివలింగాన్ని తొక్కుతున్నట్లు కనబడుతుంది. ఏంది నా శివలింగాన్ని తొక్కుతున్నట్లు కనపడేది అని అంటే, ఇతడు శివలింగాన్ని తొక్కుతున్నట్లు కనపడుతుందంటే ఇతను శివలింగాన్ని తొక్కి తర్వాత బౌద్ధ మతాన్ని స్థాపించాడు అని మన కవుల యొక్క సొంత కవిత్రయం ఇది, సొంత కవిత్వం ఇది. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి కొంతమంది కవులు చెప్తారు, అలెగ్జాండర్ మన దగ్గరకు వచ్చి ఇక్కడ అలెగ్జాండర్ పురుషోత్తముని చేతిలో ఓడిపోయాడని చెప్తారు. ఎవరు చెప్పారు అలెగ్జాండర్ ఓడిపోయాడని? అలెగ్జాండర్ గెలిచాడు పురుషోత్తముని మీద. గెలిచి అతనికి పోరసనిచ్చి తర్వాత ఆయన యుద్ధ పటిమకు మెచ్చి ఆ ప్రాంతాన్ని ఇచ్చాడు. కానీ పురుషోత్తముడు గెలవలేదు అలెగ్జాండర్ మీద. మన కవులంతా అలెగ్జాండర్ని పురుషోత్తముడు ఓడించాడని చెప్తారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, మాటరిపుత్ర వీరపురుషదత్తుడు శివలింగాన్ని తొక్కి, అంత కుసంస్కారి కాదు మన వీరపురుషదత్తుడు, అంత దుర్మార్గుడు కాదు. కుసంస్కారమే ఉంటే ఇంకొక మతాన్ని ఆయన ప్రోత్సహించేవాడు కాదు. అందులో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి ఇక్ష్వాకు ఏకైక రాజు ఎవరు అంటే వీరపురుషదత్తుడే. మనకు ఈ వీరపురుషదత్తుడి బౌద్ధ మతాన్ని స్వీకరించాడంటే బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే శివలింగాన్ని తొక్కాలని రూల్ ఉందా? అది మన కవుల యొక్క అద్భుతమైనటువంటి సొంత కవిత్వం కనబడుతుంది. కానీ అక్కడ మనకొకటి తెలుస్తుంది ఏంటంటే, ఎస్, శివలింగాన్ని తొక్కుతున్నట్టు కనపడేది ఏంటంటే మాందాత జాతకంలో ఒక భాగం అని మన పరిశీలకులు తెలిపారు. ఏంటది? శివలింగాన్ని తొక్కుతున్నట్టుంది. అందుకోసమని ఇతను ఏం చెప్తామంటే, ఇతడు బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అంటే బౌద్ధ మతాన్ని తీసుకుంటే శివలింగాలను తొక్కేస్తాడేంటి? అందుకోసమని మనం ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించి ఏం చేశాడు? ఎవరి వల్ల స్వీకరించాడు? తన మేనత్త అయినటువంటి శాంతిశ్రీ వల్ల. తన మేనత్త చెప్పడం వల్ల తన అత్తగారు కూడా అయింది ఆవిడ. ఎందుకంటే ఆమె కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు కదా. సో మేనత్త అవుతుంది, అత్తగారు అవుతుంది. శాంతిశ్రీ వల్ల బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ కథం ఇక్కడ ఆయన భార్యలందరూ తర్వాత ఆడవాళ్ళని బౌద్ధ మతం తీసుకుంటే వాళ్ళను ఉపాసిక అని అంటారు. ఎంతమంది నాగార్జున కొండలు ఉన్నారో అంతమంది బౌద్ధ మతానికి వాళ్ళు సహాయం చేశారు. అంటే బౌద్ధ మతం బాగుంది కాబట్టి, అది అశాంతిని నెలకొల్పట్లే కాబట్టి, అహింసను ప్రోత్సహిస్తుంది కాబట్టి, అందుకోసమని దాన్ని చేశారు. ఎస్, అందుకు డెవలప్ అయిందేమో. అందుకే ఈరోజు మనం నాగార్జున కొండలో పైన బౌద్ధ మతాన్ని చూస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు మేనత్త శాంతి స్త్రీ వల్ల. అంతేకాదు, ఇతడు బుద్ధుని యొక్క ధాతువు అంటే ఏంటిది? శరీర భాగంతో, ధాతువుతో ఏంటి? చైత్యాన్ని నిర్మించాడు నాగార్జున కొండపై. ఏం నిర్మించాడు? చైత్యాన్ని నిర్మించాడు. ఆ చైత్యం, స్తూపం అన్నీ కూడా చూడొచ్చు. చైత్యాన్ని నిర్మించాడు. సో ఈ విధంగా ఎక్కడైతే చైత్యం ఉంటుందో, ఎక్కడైతే స్తూపం ఉంటుందో, ఎక్కడైతే విహారం ఉంటుందో, ఈ మూడు ఉన్నదాన్ని ఆరామం అంటారు. నాగార్జున కొండ అద్భుతమైనటువంటి ఆరామం. అందుకే నాగార్జున కొండను ఏమంటారంటే దక్షిణ గయా అని అంటారు. బుద్ధగయ ఉత్తర భారతదేశంలో ఉండి బౌద్ధ మతానికి అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నట్టే నాగార్జున కొండ బౌద్ధ మతానికి అత్యంత సేవ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తిని నెలకొల్పినటువంటిది నాగార్జున కొండ. కాబట్టి నాగార్జున కొండను దక్షిణ గయ అంటారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ద్వీప మ్యూజియంగా ఇప్పుడు వెలసిల్లుతుందని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. అయితే బుద్ధుని యొక్క ధాతువుతో నాగార్జున కొండపై చైత్యాన్ని నిర్మించాడు. ఎవరు? మన వీరపురుషదత్తుడు. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, ఇతని కాలంలో అనేక మంది ఆడవాళ్ళు చేశారు. కాబట్టి ఇతని ఆర్థిక మంత్రి, అర్థమైందా? ఇతని ఆర్థిక మంత్రి అయినటువంటి బోధిశర్మ. ఎవరైనా? బోధిశర్మ. ఆర్థిక మంత్రి అయినటువంటి బోధిశర్మ యొక్క కోడలు. ఆ కోడలు ఎవరు అంటే ఉపాసికా బోధశ్రీ.
ఉపాసిక అని ఏ ఆడవాళ్ళు సేవ చేసినా వాళ్ళని ఉపాసిక అంటారు. ఉపాసిక బోధిశ్రీ, ఆమె పేరేంటి? బోధిశ్రీ. ఆమె పేరే బోధిశ్రీ అని పెట్టుకుంది. సో అనేకమైనటువంటి నాగార్జున కొండపై అనేకమైనటువంటి చైత్యాలను, తర్వాత స్తూపాలను నిర్మించింది, విహారాలు నిర్మించింది. సింహళ దేశాన్ని నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి బౌద్ధ సన్యాసులకు ఆరామంగా ఆరామం అంటే చైత్యం, స్తూపం, విహారంగా ఈ నాగార్జున కొండ విలసిల్లింది అని మీకు అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా నాగార్జున కొండ పైన అత్యంత అద్భుతంగా బౌద్ధ మతం అనేటువంటిది అభివృద్ధి చెందింది అనేది మాటరిపుత్ర వీరపురుషదత్త కాలంలో. వైదిక మతం పోయి ఏం కనబడింది మనకు? బౌద్ధ మతం కనబడింది. ఈరోజు మీరు నాగార్జున కొండకు వెళితే అణువణువున బౌద్ధ మతమే పూర్తిగా మనకు కనబడుతుంది. అక్కడక్కడ హైందవ మతానికి సంబంధించినటువంటి దేవాలయాలు కూడా కనబడతాయి. విగ్రహాలు లేని దేవాలయాలు కనబడతాయి. మీరు నాగార్జున కొండకు వెళ్తే విగ్రహాలు, మన వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి ఏ విగ్రహాలు కూడా లేకుండా చేసేసారు మహానుభావులు. సో మొత్తానికి మాటరిపుత్ర వీరపురుషదత్తుడు, నేను ఇంతకుముందు చెప్పాను ఏంటి, ఇతడు శివలింగాన్ని తొక్కుతున్నట్లు కొంతమంది భావించారు. కానీ ఇది ఈయన కాదు, ఆయన తొక్కుతలేదు, ఇది తప్పు. ఏంటి ఇది? శివలింగాన్ని తొక్కుతున్నట్లు ఉండేది, శివలింగాన్ని తొక్కుతున్నట్లు కనపడేది అది ఏంటిదట? మాందాత జాతకంలో ఒక భాగం. గుర్తుపెట్టుకోండి, మాందాత జాతకంలో ఒక భాగం. మాందాత జాతకం అని ఉంటుంది. ఆ మాందాత జాతకంలో ఒక భాగంగా ఆ శిల్పం చెక్కబడి నాగార్జున కొండలో మనకు ఇప్పుడు కనిపిస్తుంది అని మాత్రమే అబ్జర్వ్ చేయొచ్చు. అద్భుతమైనటువంటి బౌద్ధ మతాన్ని వీళ్ళు చూపించారు. ఈ బౌద్ధ మతాన్ని కనుక చూస్తే ఈ నాగార్జున కొండ పైన మీకు కొద్దిగైనాక మొత్తం అన్ని యెహోవల శాంతమూలుడు, ఇతని కుమారుడైనటువంటి హుబల శాంతమూలుడు తర్వాత మీకు నాగార్జున కొండ ఏ విధంగా పరిడవిల్లింది అనేటువంటిది మీకు చూపిస్తాం. సో మాటరిపుత్ర వీరపురుషదత్తుడు ఈ విధంగా కంప్లీట్గా అద్భుతమైనటువంటి పరిపాలన చేశాక ఈయన తర్వాత అంటే ఈయన కాలంలో ఉన్నటువంటి ఏ శాసనాలు ఈయన గురించి వివరిస్తున్నాయి మనకు? ఈయన గురించి మనకు ఎలా తెలిసిందంటే ఇతడి కాలంలో వేయించినటువంటి శాసనాలు మనకు వివరిస్తున్నాయి. ఇతడి కాలంలో వేయించిన శాసనాలు ఏంటా శాసనాలు? అన్ని ప్రాకృతమే, గుర్తుపెట్టుకోండి. అయితే యెహుబల శాంతమూలుడి కాలంలో అన్ని విశేషాలే, అక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్ని ప్లేసుల్లో అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఇతడి కాలంలో వేయించినటువంటి శాసనాలు ఏంటంటే అల్లూరి శాసనం. ఇది ఇక్ష్వాకుల గురించి గొప్పగా చెప్తుంది. అల్లూరి శాసనం, కృష్ణా జిల్లా. అల్లూరి శాసనం అంటే అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లాలో విశాఖపట్నంలో ఉన్నాడు, మళ్ళీ విశాఖపట్నం అని ఇదే వద్దు. అల్లూరి శాసనం ఎక్కడ? కృష్ణా జిల్లా. అల్లూరు అనేటువంటి ప్రాంతం ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో మనకు కనబడుతుందన్నమాట. తర్వాత జగ్గయ్యపేట శాసనం. ఏ శాసనం? జగ్గయ్యపేట శాసనం. ఈ రెండు శాసనాలు ఎక్కడ కనబడుతున్నాయి మనకు? కృష్ణా జిల్లాలో కనబడుతున్నాయి. ఎక్కడ? కృష్ణా జిల్లాలో కనబడుతుంది. ఆ తర్వాత ఇక మూడవది అల్లూరి జగ్గయ్యపేట శాసనాల తర్వాత ఉప్పుగొండూరు శాసనం. ఈ ఉప్పుగొండూరు శాసనం అనేటువంటిది ఎక్కడ? ప్రకాశం జిల్లా. ఇది ఏం జిల్లా? ప్రకాశం జిల్లా. తర్వాత నాలుగవది అద్భుతమైనది, ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఈయన వేయించినటువంటి నాగార్జున కొండ శాసనం కూడా అత్యంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ నాగార్జున కొండ శాసనం తెలంగాణ వాళ్ళైతే నల్గొండ అని రాసుకోండి, ఆంధ్ర వాళ్ళైతే ఏమని రాసుకోండి? గుంటూరు అని రాసుకోండి. అంటే నల్గొండ లేదా గుంటూరు అని రాసుకోండి. ఎందుకు అంటే ఇది రెండు ప్రాంతాలకు చెందినటువంటి ప్రాంతం. నల్గొండ అనేది తెలంగాణ వాళ్ళు రాయాలి ఎగ్జామ్లో వస్తే, ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఇది ఏపీకి చెందినటువంటి వాళ్ళు గుంటూరు అని రాయండి. ఇది మర్చిపోవద్దు. ఓకే, ఈ అన్నీ కూడా మొత్తానికి అల్లూరు, జగ్గయ్యపేట, ఉప్పుకొండూరు, నాగార్జున కొండ, ఈ పైవన్నీ కూడా ప్రాకృత శాసనాలు. ఏ శాసనాలు? ఇవన్నీ కూడా ప్రాకృత శాసనాలు అని గమనించవచ్చు. అర్థమైందా? ఇవన్నీ ప్రాకృత శాసనాలు. దీస్ ఆర్ నాట్ ఏంటి
సాంస్క్రిటిక్ ఇన్స్క్రిప్షన్స్, అంటే సంస్కృత శాసనాలు కాదు, ప్రాకృత శాసనాలు అని మనం వివరిస్తున్నాం. ఇది మనకు మాటలీపుత్ర వీరపురుషదత్తుని గురించి. దాని తర్వాత వచ్చింది ఎవరు అంటే యహుబల శాంతమూలుడు. అయితే మీకు మాటలీపుత్ర వీరపురుషదత్తుడికి ఒక కూతురు కూడా ఉంది, అదొక్కటి చెప్పేస్తాం మీకు. ఈ కూతురు పేరేంటిదంటే మాటలీపుత్ర వీరపురుషదత్తుడి యొక్క కూతురు, ఇతని కూతురు పేరు కొండ బలిసిరి. ఏంటది? కొండ బలిసిరి. ఈ కొండ బలిసిరిని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడంటే బనవాసి రాజు, వనవాసి అంటారు దాన్ని, బనవాసి అనమాట, మన కర్ణాటక ప్రాంతం. బనవాసి ప్రాంతానికి చెందినటువంటి విష్ణురుద్ర శివనానంద శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. బనవాసి ప్రాంతానికి చెందిన ఎవరికిచ్చి? విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికిచ్చి పెళ్లి చేస్తాడు. శాతకర్ణికి ఇచ్చి వివాహం చేస్తాడు. అర్థమైందా? సో బనవాసి రాజులు కాబట్టి, ఈ బనవాసి రాజులు తర్వాత అబ్బీరులు అని ఉంటారు అక్కడ పరిపాలించింది. వాళ్ళంతా కూడా ఈ కర్ణాటక ప్రాంతంలో మనకి అక్కడ ప్రాంతంలో కుంతాల అని ఉంది చూడండి, కదంబాస్, కుంతాల అనేటువంటి ప్రాంతాలు మనకు కనబడుతున్నాయి పైన. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు బనవాసి ప్రాంతానికి చెందిన విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికిచ్చి వివాహం చేస్తాడు. ఇక కుమారుడు కనుక చూసుకున్నట్టయితే బట్టి మహాదేవికి ఈయనకు జన్మించినటువంటి కుమారుడు యహుబల శాంతమూలుడు అని కనబడుతున్నాడు మనకు. యహుబల శాంతమూలుడు. ఆ యహుబల శాంతమూలుడే నెక్స్ట్ పాలనకు వస్తాడని మనకు ఎక్కువగా సమాచారం తెలియట్లేదు, ఎందుకంటే సమాచారం రాస్తేనే తెలుస్తుంది కదా. సో ఈ రెండు సమాచారాలు మాత్రం తెలుస్తుంది. ఈయనను గుర్తుపెట్టుకోండి, విష్ణురుద్ర శివలానంద శాతకర్ణి అనేటువంటిది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు? ఈయన అల్లుడు, వీరపురుషదత్తుని యొక్క అల్లుడు. ఈయన తర్వాత వచ్చే ఈయన కుమారునికి బావమరిది అవుతాడు. సో యహుబల శాంతమూలుడు వస్తాడు. యహుబల శాంతమూలుడు ఏ కాలం నుంచి? 265 నుండి 290 వరకు పరిపాలిస్తాడు. అర్థమైందా? సో 25 ఏళ్ళు, 225 నుండి 45, 45 నుంచి 65 అయితే 65 నుంచి 90 వరకు 25 ఏళ్ళు పరిపాలిస్తాడు. కానీ 25 ఏళ్లలో 10 ఏళ్ళు ఏదో జరిగిందని అందరూ అంటున్నారు, కానీ కాదు. వీరి కాలంలో వాళ్ళు కూడా, అభీరులు కూడా ఇక్కడ దర్శించడానికి వచ్చారు అనేటువంటిది తెలుస్తుంది. సరే, ఏం జరిగిందనేది చూద్దాం. యహుబల శాంతమూలుడు ఇతడే మొట్టమొదటి, ఇతడి గురించి చెప్పేటువంటి మొట్టమొదటి సంస్కృత, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం. సో గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని వేశాడు అనేటువంటిది జునాగఢ్. ఆల్రెడీ మనం శాతవాహనుల కాలంలో దీన్ని చర్చించాం. జునాగఢ్ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. అర్థమైందా? రుద్రదమనుడు వేయించింది. అయితే ఇక్కడ యహుబల శాంతమూలుడి కాలంలో వేసినటువంటి నాగార్జునకొండ శాసనం. అయితే నాగార్జునకొండ శాసనం ఇంతకుముందు ఈయన తండ్రి గారైనటువంటి వీరపురుషదత్తుడు కూడా వేయించాడు, కానీ అది ప్రాకృత శాసనం అని స్పెషల్గా పక్కకు నొక్కి నొక్కి చెప్పుకున్నాం మనం. సో కాబట్టి ఇదేంటిదంటే నాగార్జునకొండ శాసనం, కానీ ఇదేంటి? సంస్కృత శాసనం. ఇది నాగార్జునకొండ శాసనం అనేది ఏంటిది? సంస్కృత శాసనం వేయించాడు. సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఇది. ఏంటది? దీని స్పెషల్ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం. మొట్టమొదటి సంస్కృత శాసనం ఇది. మనం దీన్ని నోటౌట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎవరు వేయించలేదు, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వేయించలేదు, ఇతనే వేయించాడు సంస్కృత శాసనం. ఇది కూడా అద్భుతంగా వివరిస్తుంది, మొత్తం యహుబల శాంతమూలుడి యొక్క చరిత్రను మొత్తం వివరిస్తుంది. ముందే ఎందుకు చెప్పాము అందరికీ అంటే, ఇక్కడ మర్చిపోవద్దు అని స్పెషలైజ్ చేయడానికి ముందు చెప్పాను. మిగతా ఇద్దరు రాజులకు చివరన చెప్పాను, కానీ ఈయనకు ముందే ఎందుకు చెప్తున్నానంటే దీనికి స్పెషలైజేషన్ ఉంది కాబట్టి. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాస్త్రం అని స్పెషలైజేషన్ ఉంది కాబట్టి ఇది ముందు చెప్పుకున్నాం. అయితే సరే, ఇతని పరిపాలన కాలంలో మీరు ఇక్కడ కింద చూస్తున్నారు, ఇది ఈ మొత్తం వైలెట్ కలర్లో ఉన్నది ఇక్ష్వాకు రాజ్యం అయితే కింద పల్లవులు ఉన్నారు. అయితే ప్రకాశం వరకు వీళ్ళు ఎక్స్పాన్షన్ చేశారు.
చెప్పాను కదా ప్రకాశం వరకు అని. ఆ ప్రకాశం కింద కడప ప్రాంతం వరకు, ప్రకాశం కడప ప్రాంతానికి వరకు కూడా వెళ్ళిపోయింది. ప్రకాశం కడప నెల్లూరు ప్రాంతానికి వెళ్ళిపోతే మెల్లమెల్లగా పల్లవులు కడప నెల్లూరు ప్రాంతాలని తీసేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్ష్వాకు రాజ్యం మీద కూడా పడ్డారు పల్లవులు. మెల్లమెల్లగా మొత్తం అంతా సంపాదించాలని పల్లవులు దండయాత్ర చేస్తే యహుబల శాంతమూలుడు యొక్క సైన్యాధిపతి ఉంటాడు కదా ఎవరైనా, ఎలిసిరి అని, ఎలిసిరి పల్లవుల దాడిని పర్ఫెక్ట్గా తిప్పి కొడతాడు. మళ్ళీ వెనక్కి చూడకుండా తిప్పి కొడతాడు. ఎవరు? ఇతని సైన్యాధిపతి అయిన యహుబల శాంతమూలుడు పాలన చేస్తున్నాడు, కానీ ఆయన కత్తి పట్టుకొని ఉరకడగా ప్రతిసారి. అందుకోసమనే ఆయన సైన్యాధిపతి అయినటువంటి, అద్భుతమైనటువంటి సైన్యాధిపతి అయిన నల్గొండ ప్రాంతానికి చెందిన ఆయన ఎలిసిరి అనే అతను పల్లవుల దాడిని తీసేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇతని సైన్యాధిపతి ఎవరైనా ఎలిసిరి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎలిసిరి ఏం చేస్తాడు? పల్లవుల దాడిని తిప్పికొట్టాడు. అయితే తిప్పికొట్టి ఇప్పుడు ఈ సైన్యాధిపతి పేరేంటిది? ఎలిసిరి. అందుకే ఆ ఎలిసిరి పేరు మీదనే నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం, ఇప్పుడంతా నీళ్లలో ఉంది, ఇది ఏలేశ్వరం నాగార్జున కొండ పక్కదే మనకు ఏలేశ్వరం అనేటువంటి నగరాన్ని నిర్మించి, అప్పటి కాలంలో నగరం అన్నమాట ఇది, నగరాన్ని నిర్మించి అక్కడ సర్వదేవాలయం నిర్మించాడు. కుమారస్వామికి చెందినటువంటి సర్వదేవాలయం అని నిర్మించాడు. ఇక గుర్తుపెట్టుకోండి, వీళ్ళు నిర్మించినవే ఈ యహుబల శాంతమూడి కాలంలో ఉన్నటువంటి దేవాలయాలే మనకేంటి అంటే మొట్టమొదటి హిందూ దేవాలయాలు. కానీ సర్వదేవాలయం మొదటి దేవాలయం కాదు. ఎందుకంటే ఏలేశ్వరం అనేటువంటిది ఎలిసిరి నిర్మించాడు. ఇది ఎక్కడ సర్వదేవాలయం అనేది ఏలేశ్వరంలో నిర్మించాడు అనేది వాస్తవం. కానీ దీనికి ముందు చిన్న డిస్టర్బెన్స్ జరిగింది. ఏంటంట అంటే ఇంతకుముందు ఈయన బావమరిది లేదా వీళ్ళ తండ్రి యొక్క అల్లుడు లేదా ఈయన బావమరిది ఎవరైనా శివలానంద విష్ణురుద్ర శివలానంద శాతకర్ణి అబీరులు వచ్చి ఇక్కడ ఒక హిందూ దేవాలయం నిర్మించారు. అయితే అవే ఏంటా హిందూ దేవాలయం అంటే అదే అష్టభుజి నారాయణ స్వామి దేవాలయం. ఇదే భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, నాట్ భారతదేశం, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయం. ఏంటది? అష్టభుజి నారాయణ దేవాలయం, ఆ నారాయణ స్వామి దేవాలయం. ఇది అబీరులు నిర్మించారు. మనం ఇది బాగా గమనించాలి. ఏంటిది? ఎవరెవరు వచ్చారు? ఇతని యొక్క బావమరిది. ఎవరు? బావమరిది అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుస్తుంది కదా. విష్ణురుద్ర శివలానంద శాతకర్ణి ఆయన. తర్వాత అబీరరాజు ఎవరు? శివసేనుడు. ఎవరైనా శివసేనుడు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ నిర్మించినటువంటిది దేవాలయం ఏంటిదంటే నిర్మించిన దేవాలయం ఎక్కడ? నాగార్జున కొండ పైన నిర్మించిన దేవాలయాలు. ఇవన్నీ నాగార్జున కొండ మీరు షిప్ మీద అక్కడికి వెళ్ళిపోతే 2 గంటలు ఉంటుంది. 2 గంటల్లో చూడడం కష్టం, కానీ మ్యాక్సిమం అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను చూడాలంటే అక్కడ గైడ్ తీసుకొని వెళితే మీకు ఈజీగా అవుతుంది. నిర్మించినటువంటి దేవాలయం ఏంటంటే అష్టభుజి అంటే ఆక్టాగాం గుర్తుపెట్టుకోండి, ఇట్టా ఉంటుంది. సో అష్టభుజి నారాయణ స్వామి దేవాలయం, అష్టభుజి నారాయణ స్వామి దేవాలయం, ఆక్టాగాం టెంపుల్ అంటారు. ఇదే గుర్తుపెట్టుకోండి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయం. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయం. సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ దేవాలయాలు ఇక్ష్వాకులే నిర్మించారు. ఇదే కాకుండా ఈ కొండపైన ఉన్నటువంటి వీళ్ళ కాలంలో, యహుబల శాంతమూలి కాలంలో ఉన్నటువంటి దేవాలయాలు హారతీ దేవాలయం అని నిర్మించారు. సంతానం కాకపోతే ఈ హారతీదేవి దేవాలయం.
సంతానం కాకపోతే హారతీదేవికి స్త్రీలు దండం పెట్టుకొని గాజులు సమర్పించుకొని అక్కడ పూజలు చేసేవారని మనకి తెలుస్తుంది. తర్వాత కార్తికేయుని దేవాలయం, తర్వాత నొడగౌరీశ్వరి దేవాలయం, నొడగౌరీశ్వరి దేవాలయం. ఆ తర్వాత ఇక్కడ నందికేశ్వర దేవాలయం. ఏంటది? నందికేశ్వర దేవాలయం. తర్వాత పుష్యభద్ర స్వామి ఆలయం, పుష్యభద్ర స్వామి ఆలయం. చూడండి ఎన్ని అంటే వీళ్ళ తండ్రి బౌద్ధ మతాన్ని చేసినా కూడా ఈయన బౌద్ధ మతాన్ని ఆదరించాడు. కానీ ఈయన మాత్రం అంత ఏం చేశాడు? కంప్లీట్గా హీ వాజ్ డివోటీ ఆఫ్ హైందవ మతాన్ని ప్రోత్సహించాడు. ఇన్ని దేవాలయాలు ఈయన కాలంలోనే మనకు నాగార్జున కొండపైన కట్టబడ్డాయి. అయితే మీరు ఒక్కసారి చూడండి నాగార్జున కొండపైన ఏ విధంగా నిర్మించబడ్డాయి అనేది చూడొచ్చు అనమాట.